సో మిత్రులారా, ఈరోజు ఆదివారం 30/6/2024 మనం ఆదివారం గోసేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. బాలాజీ నగర్ 8వ లైన్లో ఉన్న హిందూ గోశాల కాడికి వచ్చాం. దీని పేరు పెట్టాలని అమ్మవారు చెప్పారు. శ్రీ వారాహి గోశాలగా నామకరణం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. మన కుమారస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు గోసేవా కార్యక్రమాన్ని బాలాజీ నగర్ పాత గుంటూరు 8వ లైను మరియు 10వ లైన్లో గోసేవ చేద్దామని వచ్చాం. జోరున వర్షం పడుతుంది. అయినా మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి గోసేవ మరియు అన్న వితరణ కార్యక్రమం అనేది ఆగకూడదు అనే సంకల్పంతో మన రాజుగారు నేను స్టార్ట్ అయ్యి వచ్చాం. సో దాంతోపాటు మన కుమారస్వామి గారు వారి యొక్క ఇంటికి ఆహ్వానించారు. వెళ్ళి మన కుమారస్వామి గారి ఇంటికి వెళ్ళి చక్కగా నరసింహస్వామి పూజ జరుగుతుంటే ఆ స్వామివారి యొక్క దీవెనలు తీసుకొని స్వామివారితో పాటు మనం గోసేవ చేయడానికి వస్తూ మార్కెట్ దగ్గరికి వెళ్ళి మన కుమారస్వామి గారు ఈ గోవులకి ఆకుకూరలు ఒక 1000 రూపాయలకి కొన్నారు. మన ట్రస్ట్ తరపు నుంచి ఆ గోసేవ చేయడానికి వచ్చినందుకు మరియు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఈ గోశాల మీరు కూడా వచ్చి సందర్శించి ఈ గోమాతలకు సేవ చేసుకొని పుణ్యులు కాండి. ఇక్కడ దరిదాపు మనకి 20 ఆవులు దాకా ఉంటాయి. చక్కగా వచ్చి సేవ చేసుకొని వాటి యొక్క ఆశీర్వాదం పొందండి. ఈ గోసేవ ఒక తల్లి, హిందూ అనే మా తల్లి నడుపుతుంది. ఎంతో శ్రమించి ఆర్థికంగా అంతంత మాత్రమే అయినప్పటికీ తను గోవుల మీద ఉన్న ప్రేమతో గోసేవ చేస్తున్నారు. మీరందరూ సందర్శించి ఈ గోమాత సేవ చేయండి. అంతేకాకుండా ఈ చిన్న దూడ చూడండి, పాపం ఇది కొందరు కోతకు తీసుకెళ్ళి చంపేయాలని చూశారు. కానీ ఈ హిందూ మాత దాన్ని కొనేసి డబ్బులు ఇచ్చి తన ఆర్థికంగా బాగలేకపోయినప్పటికీ మూగజీవులను కాపాడాలి, గోమాతలను కాపాడాలి అనే ఉద్దేశంతో పాపం ఈ చిన్న దూడని తను కొని సేవ చేస్తుంది. ఇలాంటి మహనీయులు మహాత్ములు భూమి మీద ఉండబట్టే ఇంకా మనకి మంచిగా జరుగుతూ వస్తుంది. కాబట్టి స్నేహితులారా, మీరు కూడా వచ్చి మన ట్రస్ట్ తరపున సేవకులుగా కాండి, గోసేవ చేయడానికి ముందుకు రండి. మనకి సేవ చేసే వాళ్ళు ఎక్కువ కావాలి. అది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా ప్రార్థిస్తున్నాను. కాబట్టి దయచేసి సేవకులుగా రండి. మీ పరంగా మాకు డబ్బు వద్దు, సేవ మాత్రమే కావాలి. ఎందుకంటే మన కుమారస్వామి గారి యొక్క ఆశయం ప్రతి గోశాలకు మనం ఆహారాన్ని పంపించే విధంగా 4-5 వెహికల్స్ తిరగాలి అని చెప్పేసి ఇప్పుడే నాతో చెప్పడం జరిగింది. అలా ఆ స్థాయికి మనం ఎదగాలి మన ట్రస్ట్ అని చెప్పేసి స్వామివారి యొక్క ఆశయం, ఆశీస్సులు కూడా అవే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒక గొప్ప వ్యక్తి తీసుకున్న సంకల్పానికి మనం కూడా ఒక నీటి బొట్టులాగా తోడవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన. దీన్ని మీరు గ్రహించి సేవకు రండి, సేవకు వచ్చి ధన్యులవుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. సో ఇక్కడ చేసిన వెంటనే 10వ లైన్లో ఉన్న బాలాజీ నగర్ 10వ లైన్లో ఉన్న ఇంకో గోశాలకు వెళ్ళి అక్కడ కూడా ఆహారాన్ని అందిద్దాం. జై గోమాత, జై జై గోమాత. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ బాలాజీ నగర్ 10వ లైన్లో వచ్చాం. చాలా ఇక్కడ వర్షం పడుతూ ఉంది. అలాగే ఇక్కడ ఆవులు కూడా నించోటానికి బురదగా ఉంది. అయినా మన వాళ్ళు సేవ చేయడానికి చక్కగా ప్లాన్ చేసుకున్నారు. ఎలా సేవ చేయాలి ఏంటనేది మన కుమారస్వామి గారు సేవ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి దూరంగా వెళ్ళి ఈ వర్షం వల్ల కాస్త ఇబ్బందిగా ఉంది సేవ చేయడానికి. మరియు ఈ గోవులు కూడా ఇక్కడ నించోబెట్టాలన్నా నించొని చేయాలన్నా భోజనం కూడా ఇబ్బందికరంగా ఉంది. దీని పేరు గోవర్ధన గోశాల. బాలాజీ నగర్ 10వ లైన్ చివరి వస్తుంది. సో సందర్శించండి. మన కుమారస్వామి గారు ఈ గోసేవకు ఫ్లోరింగ్ చేయాలని చెప్పేసి ఆలోచనలు ప్లాన్ చేస్తున్నారు.
అలాగే మేము ఇంకొక కొత్త మా సురేంద్ర గారిని కూడా అడగడం జరిగింది. వచ్చినాక చేద్దామన్నట్టు మాట ఇచ్చారు. ఈరోజు మనం ఆకుకూరలు కుమారస్వామి గారు డబ్బులు ఇచ్చి కొన్నారు. ఈ ఆకుకూరలు వేయడానికి కూడా ఇక్కడ కష్టంగా ఉంది. అలాగే మన సుందర గారు వస్తూ ఒక ఆకుకూరలు తీసుకురావడం జరిగింది. పాపం వీటి తీసుకొచ్చేసినా కూడా తినడానికి కాస్త బుడదగా ఉండి చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరందరూ ముందుకొచ్చి ఏదో ఒక విధంగా ఈ గోశాల ఫ్లోరింగ్ నిర్మాణానికి అందరం కలిసి పూనుకోవాల్సినదిగా కోరుతున్నాం. మన ట్రస్ట్ తరపు నుంచి కూడా ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదో ఒకటి దీనికి అవసరమైంది తీసుకొద్దాం. అలాగే మన కుమారస్వామి గారు రేపు సోమవారం వర్కర్స్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి చూపించి ప్లాన్ చేద్దామని చెప్పేసి అన్నారు. సో గోమాత ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. రాజు గారు, మన సాయి ప్రియ కూడా వచ్చింది, కుమారస్వామి గారి యొక్క పెద్ద పాప. వస్తే మనం కూరగాయలు మన కుమారస్వామి గారు ప్రతి వారం ప్రతి గోసేవకి ఏ గోశాలకు వెళ్తామో ఆ గోశాలకి తవుడు కట్టలు వేయమని చెప్పేసి ఆజ్ఞాపించారు. అలాగే వారి బహుమతి షాపులోంచి మనకి ఇస్తున్నారు. ప్రతి వారం 2 తవుడు కట్టలు గోశాలకి మనం ఎక్కడికి వెళ్తామో వాటికి ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అలాగే ఈరోజు బాలాజీ నగర్లో ఉన్న 10వ లైన్లో ఉన్న గోశాలకి తవుడు కట్ట తేవడం జరిగింది. అలాగే 8వ లైన్లో ఉన్న గోశాలకు కూడా తవుడు కట్ట తీసుకురావడం జరిగింది. స్వామి, మీ గోశాల గురించి చెప్పండి, పెద్దగా చెప్పండి. గోవర్ధన గోశాల పేరునున్న గోశాల, దాంట్లో దాదాపు 20 ఆవులు ఉన్నాయి. అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. మరి వాటికి నిలబెట్టడానికి వీలు లేకుండా ఉంది. కాబట్టి ఆ గోశాలని కొంచెం సంరక్షణ చేసి ఆ గోవులకి కావాల్సిన ఆహార పదార్థాలు కానీ దాన్ని నిలబెట్టడానికి ఫ్లోరింగ్ కానీ చేసి అమ్మా నాన్న ట్రస్ట్ వారు దీన్ని పెద్ద హృదయంతో చేసి దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా, దీన్ని సంరక్షించవలసిందిగా ప్రార్థిస్తుంది. సో మా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన కుమారస్వామి గారు ఉన్నారండి. వారు చాలా ముందుండి నడిపిస్తున్నారు. వారు ఈ గోశాలకి ఫ్లోరింగ్ అయ్యే ఖర్చు మొత్తం చూద్దామని చెప్పారు. అలాగే రేపు మేస్త్రి వచ్చి ఇవన్నీ ప్లానింగ్ చేస్తున్నాడు. స్వామి, చెప్పండి మీ స్పందన. మీరు చేస్తున్న సేవకు అమోఘం. మీరు మాకు ఎన్నో జన్మల పుణ్యం వలన ఈ మానవ జన్మ కలిగిందని ఎంతోమంది మహాత్ములు చెప్తున్నమాట. ఇలాంటి జన్మ తీసుకొని కూడా ఏ పశుపక్షాలకు కానీ 33,000 కోట్ల జీవరాశుల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. దేనికంటే మనం అడగగలము, చేయగలము. అలాంటి జన్మ తీసుకొని కూడా సుకార్యాలకు ఉపయోగించుకొని ఉన్న కనీసం ఎంతో కొంత సమయాన్ని మనం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడేలాగా, జీవులకు కానీ మూగజీవులకు కానీ మనుషులకు కానీ ఉపయోగపడేలాగా ఉంటే మళ్ళీ ఇలాంటి జన్మ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. మనం చేసిన కర్మలు కడుక్కోవడానికి చాలా చాలా అవసరము. ఈ అమ్మా నాన్న ఆశ్రమం కూడా వాళ్ళు పెట్టడం కూడా అదే లక్ష్యంతో పెట్టారు. ఎంతోమందిని ఒక ఉత్తమ మార్గాన్ని తీసుకెళ్ళడానికి మార్గం అవ్వాలనే సంకల్పంతో పెట్టారు. ఈ సేవ చేస్తున్నారు. దీన్ని విస్తృతంగా చేయాలని ఆలోచిస్తున్నాము. ప్రస్తుతానికి ఆర్థిక సహాయం వల్ల కానీ ఏదైనా సేవకులు ఇబ్బంది అవ్వడం కానీ ఒక్క రథమే మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాన్ని మీ అందరూ సహకరిస్తే కనుక దాన్ని ఇంకో రథం తీసుకొని ఇంకా గోసేవ చేయాలని ఆలోచిస్తున్నాము. మాకు ధనంతో సంబంధం లేదమ్మా. ఏదైనా వస్తువు పని ఇచ్చినట్టయితే మీ పేరు వేసుకొని ఇంకో రథాన్ని పెట్టాలని ఆలోచిస్తున్నాము. ఒక రథంతో అన్నీ సేవ చేయలేకపోతున్నాము. దయచేసి అర్థం చేసుకుని ఎవరన్నా దయగలతో ఉదయంతో ఏమన్నా స్పందించినట్టయితే మాకు రూపాయి పర్లేదు, ఒక మంచి వెహికల్ కనుక ఇచ్చినట్టయితే ఆ రథం ఇంకొక 4 గోశాలని సేవ చేసుకునే అవకాశం వస్తుంది. దయచేసి అందరూ గమనించి ఈ సేవలో ఇవ్వడమే కాక మీరు కూడా పాల్గొని మన ఉత్తమ లోకాలకి వెళ్ళడానికి, మన జన్మ ఉత్తమ లోకానికి వెళ్ళడానికి చాలా చాలా ముఖ్యమైన అవకాశం. గోసేవ మించిన సేవ లేదన్నారు. అలానే ఏదో సేవ చేసుకుంటూ మన మంచి మార్గాన్ని మనం నడిపించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వాళ్ళు అలా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని పెద్దెత్తున తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. హరి ఓం, జై గురుదేవ్. సో ఈ కుమారస్వామి గారే ఈ గోవర్ధన గోశాల బాలాజీ నగర్ 10వ లైన్లో రేపు ఈ ఫ్లోరింగ్ వేయించడం స్టార్ట్ చేస్తారు. మీరు కూడా ముందుకు వస్తే దీన్ని ఇంకా బెటర్గా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు గారు ఇచ్చిన సందేశంలో
మూగజీవులు ఏమీ అడగలేవు, మనుషులు మనం అడగగలం. కాబట్టి మన కుమారస్వామి గారు మీకు ఒక ఆజ్ఞనగా అనుకోనండి, విజ్ఞ అనుకోనండి, విన్నపం అనుకోనండి, వారు సేవకు రండి, అలాగే ఈ రథాలను పెంచుకుందాం, ఇంకా ఎక్కువ గోవులకి సేవ చేద్దామని చెప్పేసి నినాదం ఇచ్చారు. అందరూ రండి. చూడండి ఇక్కడ ఉన్న గోవుల యొక్క పరిస్థితి చూడండి, బురద ఎలా ఉందో. పాపం అవి కొనుక్కోవాలన్నా కష్టంగా ఉంది. కాబట్టి అతి శీఘ్రంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి కుమారస్వామి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈరోజు మధ్యాహ్నమే వస్తారు. జై గురుదేవ్, జై గోమాత, జై గోమాత, జై గోమాత, భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వర్ధిల్లాలి, అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వర్ధిల్లాలి. ధన్యవాదాలు స్వామి. అన్నారు